అదే పట్టుకుంటారా వెనకండి సమస్య సాల్వ్ అయ్యే టైంలో ఇది వచ్చి పాటు చేశారు. ఏం సాల్వ్ చేస్తారు? ఏ అధికారి వచ్చాడు ఇక్కడికి? అక్కడికి ఏ అధికారి వచ్చాడు? ఏ పూర్తి వచ్చాడు? హామీ ఇస్తారని ఎవరు రాశారు? ఎవరైనా వచ్చారా? మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం, ఎవరు మాట్లాడారు? మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తున్నా ఏ కేసు మీరు ఏ సెక్షన్ ప్రకారం పెడుతున్న భయం లేదు. అంటే చెప్పలేదు, చేయమలేదు. మా తెలియని కోసమే పోరాడుతున్నాం. మీరు రాత్రి పరివేశించి ఎలాగట్ల మమ్మల్ని అరెస్ట్ చేశారు. చాలా గొడవ కారణం అదే. అజయ్ గారు మీరు ఎలా చూడండి, రాత్రి పరివేశించి బళ్ళు లేవప్పుడు మా బళ్ళు వేసుకుని మమ్మల్ని వెళ్ళమంటారా? మా కాలేజ్ వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఆయన రాలేడా అంటున్నాను. ఇప్పుడు ప్రజల అధికారి ప్రజల సమస్య కోసం రాడా? ప్రజల అధికారి ప్రజల సమస్య కోసం రాడా? కూర్చోండి. సరిగ్గా పట్టుకో. పైకి పట్టుకో. మాట్లాడి ఓకే అయితే వస్తాం. ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని ఇక్కడ రమ్మని మా సమస్యలు మాట్లాడతాను. మన చోటకి రమ్మంటే ఇప్పుడే మీకు ట్రాఫిక్ ఇచ్చారు. రమ్మన్నాడు సార్ ఎంఆర్ఓ గారు. ఇప్పుడు పిల్లల్ని ఇక్కడికి వచ్చే ప్రజా సముఖంగా చెప్పమనండి. ఊరు బయటకు వస్తే మీరు అరెస్ట్ చూపించి ఈ ధర్నాన్ని పక్కన చేస్తుంది. మీ ఆలోచన విధానం నాకు తెలుసు. మేము మీ మాటిని బయటకు వస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ ధర్నాన్ని పక్కన చేస్తారు. కానీ అతను కూడా ఎక్కింది ఏదో సమస్య పరిష్కారం రావాలని పైకి ఎక్కాడు. అంచేత సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒకసారి ఆయన రమ్మనండి. ఆ ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని మీరు ముగ్గురు మాట్లాడితే మేము వస్తాం. అప్పుడు లేచిపోమన్నాం. ఇక్కడికి రమ్మానండి సార్, ఇక్కడికి రమ్మానండి, ఇక్కడికి రమ్మానండి. ఇప్పుడు ఇందాక దాకా 4 కోళ్ళ మధ్య ఉంది. ఇప్పుడు ఇష్యూ రోడ్డు ఎక్కింది. రోడ్డు మీద రమ్మని చెప్పండి వెళ్ళిపోదాం. రోడ్డు మీద రోడ్డు ఎక్కింది. ఆఫీస్ దగ్గర మాట్లాడదాం. అది ఇప్పుడు ఇందాక దాకా 4 కోళ్ళ మధ్య మమ్మల్ని కొట్టారు, మీరు మమ్మల్ని బంధించారు. ఇప్పుడు రోడ్డు ఎక్కిన సమస్య రమ్మనండి. ఎంఆర్ఓ గారిని కమిషనర్ చెప్పండి సార్, వస్తే రోడ్డు మీద పరిష్కారం చూద్దాం. రమ్మనండి. దూరంగా ఉండండి తమ్ముడు, దూరంగా ఉండండి. ఎటు తీస్తున్నారు? ఇక్కడ తీసుకుంటే మాటించుకున్నారు ఉంది. రమ్మనండి, ఇక్కడికి రమ్మనండి. పక్కన ఉన్నారు, ఇక్కడ రమ్మనండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాలి కాదు. అక్కడి నుంచి వచ్చాం కదా. 9 గంటలకు స్టార్ట్ అయిన పోరాటం 9 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు కూడా సమస్య పరిష్కారం అలా కదా. 9 స్టార్ట్ అయింది. 9 గంటల నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కదానికి పరిష్కారం లేదు. ఒక్కదానికి స్టార్ట్ అయింది. ఇప్పుడు 5 అయితే ఇక్కడ సమస్య మాది కనుక మేము బతిమలాడుతున్నాం అండి. మా మందిరాలు కోల్పోయాయి, మా ఇల్లు కోలుగొట్టేశారు. మీ ఇల్లు బాగానే ఉన్నాయిగా, నొప్పేంటి?
ఏ ఆయన ఏమండి ఆయన ఏమండి ఆయన అన్నదే మీకు అర్థం కాల అర్థమైందా మీద పడ మాకు ఏమన్నాడు అర్థం చేసుకో అంటే మనం ఏం బతిమాలేదు కరెక్ట్ గానే సమస్య పరిష్కారం కోసం పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం మీరు వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నారు వాళ్ళు ఏం పట్టించుకున్నారని అడిగాడు ఆయన మీకు అర్థమైందా నేను అడిగిన బాగుంది మీ బాస్ మీరు చెప్పుకున్నారు ఎక్కడ లేదు వెనక్కెళ్ళిపోయి కూర్చోండి అక్కడ కూర్చోండి కూర్చోండి అక్కడ కూర్చోండి 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 మొత్తం కూర్చోండి లైవ్ పట్టుకో లైవ్ ఇలా పట్టుకో అధికారులు దిగి రావాలి అధికారులు దిగి రావాలి అధికారులు న్యాయం చేయాలి దళితులకు న్యాయం చేయాలి కూలిపోయిన టెంటలు మళ్ళీ కట్టాలి కూల్చిన ఇళ్ళని మళ్ళీ కట్టాలి అధికారులు రావాలి 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 ఆమె సైడ్ ఆమె సైడ్ అమ్మా లేకుండా మన సమస్య దండిగా రావాలి దండిగా రావాలి ఆర్టీఓగా రావాలి ఆర్టీఓగా రావాలి we want we want we want we want ఈలో రఘురామకృష్ణ గారు మనిషి నాకు అర్థమవుతుందండి మీరు ఎంఆర్ఓ ఇక్కడ పిలవలేకపోతున్నారు నేనేమో ఆర్టీఓ గారికి పిలవండి అని మీకు అంటున్నాను మీరే తీసుకెళ్తున్నారా మీరే అన్నారు ఏర్పాటు చేయండి మాకు లేదంటే రమ్మండి రండి మాకు ఆన్లైన్ మొత్తం రమ్మని చెప్తాను కదా అదే కదా తెలుగులో చెప్తాను ఓకే సార్ వెళ్ళిపోదాం లేదు ఫోన్ మాట్లాడండి మీరు కానీ నెంబర్ స్పీకర్ ఫోన్లో మాట్లాడి నేను పలానా చోటున్నాను వాళ్ళందరినీ పలానా చోటు రోడ్డు మీదకి వెళ్తారు వేరే సార్ రండి ఆయన ఎంఆర్ఓ గారు కాదండి ఎంఆర్ఓ గారు ఏం చెప్పండి కమిషనర్ గారు ఏరి ఏంటి మీ పరిస్థితి ఆర్టీఓ గారికి మాట్లాడి ఎక్కడో చెప్పాను మాట్లాడతాను జాయింట్ కాదు జాయింట్ కాదు డిఆర్ఓ ఉన్నారా అదే మరి ఎలా ఉంది ఇక్కడ వస్తే మాట్లాడదాం అది మీరే మాట్లాడి నేను మాట్లాడను డిఆర్ఓ గారితో కానీ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడు నేను ఆర్టీఓ గారితో మాట్లాడినప్పుడు ఏ ఊరు సమస్య ఎక్కడ సమస్య అని అన్నారు మీరు వివరం చెప్పండి నాకు చెప్పాక ఉన్నింటి నియోజకవర్గం ఇలా ఇలాగనే ఫోన్ కట్ చేశాను తర్వాత నేను సార్ చేశాను మా ఫోన్ ఎత్తలేదని మేము ఏం దానికి గుర్తు కాదు మీరు మాట్లాడలేదు యాజ్ ఎంఆర్ఓ గారు మీరు మాట్లాడలేదు
ఎంఆర్ఓ మీరు మాట్లాడండి సరే సరే మీరు మాట్లాడేటారు ప్రథమ మొత్తం ఈయనే ఇల్లు కూర్చేటానికి కమిషనర్ గారు ఈయనే ప్రథమ మొత్తం ఇల్లు డబ్బులు సెక్యూరిటీ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏదో ఒకటి కనీసం చిన్న హామీ నువ్వు ఎవడ మాట ఇచ్చుకుని కాగితం రాసి ఇచ్చావు ఏం చేద్దాం అందులో ఆర్టీఓ గారు లేరంటున్నారు జాయింట్ కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు మాట్లాడు జాయింట్ కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు కానీ అదే కాగితం రాసిన్నాం అదే కాగితం రాసింది కాల్ చేసి ఇల్లు కట్టిస్తాము మాట ఇచ్చి లేకపోతే మాట తప్ప మేము ఎల్లుండి రోడ్డు ఎక్కుతాం అది 100% ఇది ఎక్కించుకునే కూర్చున్నాం మీరు మాట్లాడించిన మాట ఇప్పించండి సార్ వెళ్ళిపోతాం అయిపోయింది లైవ్ నడుస్తుంది అందుకని ఎత్తేదాకా ట్రై చేయండి మరి సమస్య కదా మరి ఇలా గుంపుకోండి కంటే కూర్చోవటం బెటరు కూర్చోండి అమ్మా కూర్చోండి 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 అందరూ కూర్చోండి కొంచెం బాగా పెట్టాను మాట్లాడాను నేను డిపార్ట్మెంట్ మాట్లాడి డిఎస్పీ గారు సార్ ఆలు ఇప్పిస్తానని చెప్పా ఆయన వచ్చి ఒక మాట ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నాము ఒక అధికారి రాలేకపోతున్నారు మీరు మార్నింగ్ నుంచి ఇలాగే టైం వేస్ట్ చేశారు మీకు ఎక్కడ సహకరించలేదు అన్ని రకాలుగా సహకరించాం దింపడానికి కూడా సహకరించాం టీవీ టవర్ ఎక్కిన ఆయన కూడా సహకరించట్లేదు ఈయన వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఎవరో మాట్లాడలేరు నేను ఆ మాట నచ్చగొట్టే వేటలు చేయొద్దు మరి మీరు అదే మాట్లాడుతున్నారు అప్పుడు దాకా ఎవరో మాట్లాడలేదు అంత సమస్య సొల్యూషన్ అయితే చాలు సార్ ఏముందిలే కానీ రెచ్చగొడతాం కాదు కానీ మీరు చిన్న మాటలు ఏంటి వెళ్ళిపోతాం మాట మాట్లాడచ్చు సార్ మీరు ఎలా టైం ఫండింగ్ చేయడం ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు స్పందించారు వెళ్ళాలేటప్పుడు పర్మిషన్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేశారండి ఎవరు మనిషి ఏమండి ఇది అందరికీ తెలియదు ఏముంది ఎక్కడైనా సరే అధికార పార్టీకి పనిచేస్తారు కదా మనం వాళ్ళు అట్లా అనకూడదు మనకే సపోర్ట్ చేయలేదు నా మీద ఏదో అక్కడ కేసు బాగా లోపలేస్తారు ఏమైంది చెప్పండి ఏమవుతుంది ఏమవుతుంది ఏమైంది చెప్పండి మేము మీతో సామరస్యంగానే మాట్లాడుతున్నాం ఏమి వివాదంగా ఏం మాట్లాడుతున్నాం మీరు ఏదైనా పరిష్కారం ఆలోచిస్తే వీళ్ళందరినీ లేచిపోమని చెప్తారు అది ఆర్టీఓ గారు దగ్గరలో లేరు సరే ఆయన పక్కన పెడదాం డిఆర్ఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఎవరో ఒకరు అయ్యా ఇలా ఉందో ఇలా ఉందో పరిస్థితి రేపు సోమవారం మాకు 10 మందికి అపాయింట్మెంట్ ఇప్పించండి ఏదైతే ఆ మాట మీద మాకు రేపు సోమవారం 10 మందికి ఇప్పమని అపాయింట్మెంట్ సోమవారం కలుపుతాం మేము వెళ్ళి అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మేము కలుపుతాం కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ అప్పుడు ఇంకో ధర్నా కాలిఫై చేస్తాం అది పరిష్కారం చూడండి మరి ఏదో చూడండి పరిష్కారం ఫోన్లో మాట్లాడించాను విరమించేస్తాం మేము సోమవారం నాడు మాకు అపాయింట్మెంట్ సోమవారం నాడు కలుపుతాం ఏ గారికి ఆపడం ఒకటి తెలుసు తప్ప పరిష్కారం చేయడం తెలియదు మనం వెళ్తుంటే టాయిలెట్ ఆఫ్ చేసి మళ్ళీ గింటేస్తున్నారు మన తన్ని మనం కొడత కూడా రెడీ అయిపోయాడు ఆయన పీకట్టి గింటండి నేను పీకట్టి లేకపోయాడు నా దగ్గర వీడియో ఉంది మీరు మమ్మల్ని కొట్టారు పోలీసు మీద చేయి చేసుకున్నారు అది 100% వస్తాం
అది 100% వాస్తవం. మేము కొట్టాను మిమ్మల్ని, మేము అలా అట్టుకున్నాం. మేము ఏమండి ఆగండి ఆగండి అని అట్టుకున్నాం. మేము కొట్టిన వీడియో ఉంటే చూపించమనండి. ఇప్పుడే ఈ ధర్నాను ఎందుకంటే మీరు కూడా చిన్నపిల్లలు అలాగే కొట్టిన వీడియో ఉంటే చూపించమనండి. మీరు మమ్మల్ని అట్టుకుని గెంటేసారు. మీరే మీరు అన్నం లేపైతే నేను పట్టుకున్నాను అన్న ఎక్కడ నేను అట్టుకోలేదా? నేను అట్టుకున్నాను మిమ్మల్ని. ఇద్దరినే పట్టుకున్నాను. ఆయన నన్ను కొట్టాడు. వీడియోలు ఉన్నాయి సార్ నా దగ్గర. మీరు మా అన్నం లేపేసి నేను పట్టుకున్నాను. ఎక్కడ పడిపోయారు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఏదో ఒకటి మానవ పొద్దు నుంచి ఇలాగే నుంచుంటున్నారు సార్ మీరు కొట్టారంటలేదు, ఈయన కొట్టాడు నన్ను. కొట్టలేదు, తోపులాట జరిగింది కానీ ఎవరు కొట్టలేదు. మీరు అనుకుంటున్నారు. మాట్లాడండి సార్ ఏదో ఒకటి. ఎంత న్యూస్ సార్ ఉందంటారా? ఇప్పుడు దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? అంటే కూర్చుని అలా వెళ్ళిపోతారులే అనుకుంటున్నారా? చెప్పండి పోనీ. తెల్లారిందాక ఎవరు వెళ్ళరు సార్, అందరూ ఇక్కడే ఉంటారు. పరిష్కారం ఏదో ఆలోచించాలి కదా మీరు. మీరే ఆర్డీఓ గారు కలుపుతున్నారు మా అన్నారు, మళ్ళీ ఆయన ఊళ్ళో లేరు అంటున్నారు. ఊళ్ళో ఏదో చేయను, ఓ పని చేద్దాం అయితేనే అయిపోయేవారు. ఆ సెంటర్లో పెడదాం, ఆ సెంటర్లో పెడదాం, ఆ సెంటర్లో పెడదాం. పోలే మరి ఎక్కడ చెయ్యాలి, ఎక్కడ చేయాలి ఏంటో అర్థం అవ్వట్లేదు సార్. మార్నింగ్ నుంచి ఇలాగే ఉన్నారు. పేషెంట్స్ తో చాలా ఉన్నారు, మీరు చాలా పేషెంట్స్ తో ఉన్నారు. కానీ సొల్యూషన్ గా కనీసం మా తరఫున పొద్దు నుంచి కనీసం ఒక మాట కూడా ఎవరిని చేదరించుకోవాలా. చాలా పేషెంట్స్ గా ఉన్నారు, చాలా ఓపికగా ఉన్నారు. చాలా ఓపిక ఉన్నారు. ఆయన ఎక్కడ ఇంత కూడా కోపంతో మాట్లాడినట్టు కూడా లేదు, ఓపికగానే ఉన్నారు. సార్కి తెలుసు కదా, క్రైస్తవులు ఎవరు గొడవలు చేయరు, గొడవలకి దిగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ కాజ్ మీద వెళ్తున్నాం. మనం కోరుకున్న న్యాయమే, వాళ్ళకి తెలుసు న్యాయంగా ఉన్నాము, అల్లర్లు చేసేవాళ్ళకి కాదని. ఏదో ఒకటి చేయండి సార్. సీఏ గారు మాట్లాడండి సార్. అంటున్నాడు, ఇప్పుడు చూడు అంబులెన్స్ వస్తే అట్లా వీడియో తీసాడు. అవసరమా? కుమారావు గారి తాలూకా వేసేసరికి చాలా బాగా మాట్లాడతాను, చాలా ఎక్కువ చూస్తాను. అందుకే వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. అది ఫ్రీగా ఉన్నారు, అది చాలా ఫ్రీగా ఉన్నారు. నడుచుకుంటా స్లోగా నడుచుకుంటూ వెళ్దాం. అక్కడికి వెళ్ళిన దారి ఉంది, అక్కడికి వెళ్ళిన దారి ఉంది.
చేస్తున్నారు? 3 వాళ్ళకు కూడా ఒకసారి ఇది పెట్టు నా ఫ్రంట్ క్యాంప్ ఇటు పెట్టి ఇటు దింపు. భీమవరంలో అండి మార్నింగ్ నుంచి 9 గంటల నుంచి ఇప్పటి వరకు క్రైస్తవుల మందిరాలు కూల్చారు, దళిత కులాల ఇళ్ళు కూల్చారు. ఆ కూల్చిన దానికి న్యాయం జరగండి, న్యాయం చేయండి అని చెప్పి సెల్ టవర్, ఒక ఇస్మాయిల్ పాస్టర్ గారు ఆ సెల్ టవర్ అది ఎక్కారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు దిగలేదు. ఒక ఎంఆర్ఓ గారు మాత్రమే వచ్చారు తప్ప కలెక్టర్ గారు రాలేదు, రాజకీయ నాయకులు ఎవరు రాలేదు. పోలీసులు మాత్రం మేము ఇక్కడ ధర్నాలకు శాంతియుతంగా నిరసన చేస్తుంటే అది కూడా చేయనివ్వట్లేదు. ఇంతవరకు మా దగ్గరకు వచ్చాయా మీరు ఏదైనా హామీ ఇవ్వండి, కూల్ చేసిన చర్చెస్కి దళిత కులాల ఇళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఏదైనా స్థలాలు చూపించండి అని అడుగుతుంటే అసలు ఏ రాజకీయ నాయకుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. అధికారి ఒక కలెక్టర్ రమ్మన్నా ఎవరు రావట్లేదు మా దగ్గరికి. చాలా దౌర్భాగ్యంగా ఉందండి. ట్రిబుల్ గారి ఇక్కడ ఈ రకమైనటువంటి అరాచకాలు ఈ నియోజకవర్గంలో బహుశా 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఇలా లేదండి. క్రైస్తవులు రోడ్డెక్కి ఈ రకంగా నిరసనలు తెలియజేయటం ఏ నియోజకవర్గంలో లేదండి. మరి పివి సునీల్ కుమార్ గారికి, ట్రిబుల్ గారికి ఏదైనా ఉంటే మీరిద్దరు చూసుకోండి సార్. ఎందుకు అమాయకులు మతం అనే ఒక సెన్సిటివ్ టాపిక్ లో మీరు వేలు పెట్టి క్రైస్తవులు పాస్టర్లు అందరూ రోడ్లు ఎక్కి నిరసన తెలియజేసి ఈ న్యూసెన్స్, ఈ నాన్ సెన్స్, ఇదంతా చాలా డ్యామేజ్ కదండి. ఇదంతా మీకే కదా డ్యామేజ్. ఇది రాష్ట్రం మొత్తం చూస్తుంది. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ట్రిబుల్ గారు దయచేసి ఇలాంటి చర్యలకు మీరు తగ్గించాలండి. ఎందుకంటే హిందువులు మాత్రమే ఓట్లు కాదండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ కలిస్తేనే ఇది భారతదేశం. ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క రాష్ట్రాలు, అనేక జిల్లాలు, మండలాలు, అనేక జాతులు వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ కలిస్తేనే భారతదేశం సార్. ఈ ఉండి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒక హిందువులు మాత్రమే ఓట్లు వేసాం, క్రిస్టియన్ల ఓట్లు, ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదనుకుంటే చాలా దారుణం ఇది. మరి ఒకవేళ మీకు పక్షపాతం లేకుండా క్రైస్తవులు మాత్రమే కాదు, ఇక్కడ ముస్లింల దేవాలయాలు లేదంటే హిందూ దేవాలయాలు రోడ్డుకి అడ్డంగా ఉన్నా లేకపోతే కట్టకూడని ప్లేస్ లో కట్టినా కొన్ని వాటినైనా కూలిస్తే ఈ రోజు ఈ క్రిస్టియన్లు ఇంతమంది రోడ్డు ఎక్కరు సార్. ఎందుకంటే గుళ్ళు కూల్చినా లేకపోతే మందిరాలు, క్రైస్తవ మందిరాలు కూల్చినా లేకపోతే మసీదులు కూల్చినా సరే ఆయన అన్ని మతాలకి సమానంగా ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా అన్ని చేసుకుంటూ పోతాడు అనుకోవచ్చు. ఒక్క క్రైస్తవుల చర్చిలనే దాదాపుగా 8 చర్చిలను మీరు కూల్చేశారు. అక్కడ దళిత కులాలకు సంబంధించిన పేదవాళ్ళు ఇల్లు కూల్చేశారు మీరు. ఎక్కడ న్యాయం సార్ ఇది? ఎక్కడ న్యాయం సార్ ఇది? 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లాంటి పనులు చేస్తున్నాడండి? ఏ నియోజకవర్గంలో అయినా ఇట్లాంటి చర్చిలు పడగొడుతున్నారా? క్రైస్తవులు ఇలా రోడ్డెక్కి ధర్నాలు చేసే విధంగా బిహేవ్ చేస్తున్నారా? చంద్రబాబు గారికి మీరు చాలా డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మీరు ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ నియోజకవర్గంలో 1,20,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 1,20,000 మంది. రాబోయే రోజుల్లో ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ మా చర్చిలు ఇలా పలగొట్టేశారు, కూల్చేశారు, మా దళితులు ఇల్లు కూల్చేశారు అని చెప్పి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో మీరు కనుక ఇక్కడ పోటీ చేస్తే మీకు ఓటేస్తారండి? ఒకవేళ మీరు ఇక్కడ పోటీ చేసినా వీళ్ళ గుమ్మాల దగ్గరికి వెళ్ళి మీరు ఓటు అడుగుతారా? ఓటు అడిగే ధైర్యం ఉంటుందా? మీ కింద అనుచరులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ఆ ధైర్యం ఉంటుందా సార్? ఇంతమంది ఇల్లు కూల్చేసి చర్చిలు కూల్చేసి ఒక్కొక్క చర్చిలో 200 మంది ఉన్నారండి. 2 ఓట్లు చొప్పున వేసుకున్న ఎన్ని ఓట్లు సార్? ఆలోచన లేదండి? లేకపోతే అది ఎల్లప్పుడూ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందా? మారవా సార్? ప్రభుత్వాలు మారా? దయచేసి ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు పాస్టర్లు చూడండి, ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడండి. మార్నింగ్ నుంచి ఇస్మాయిల్ పాస్టర్ గారు ఆ సెల్ టవర్ ఎక్కిన కిందకి దిగలేదు, కనీసం దింపే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసు వారిని మీరన్నా దింపండి సార్, అయ్యా న్యూసెన్స్ గా ఉంది, ఏదో హామీ ఉందంటే వాళ్ళు అలా కూర్చుంటున్నారు. కొన్ని శాంతియుతంగా నిరసన చేసి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఒక మెమోరాండం, ఒక పిటిషన్ ఇద్దామంటే అక్కడికే మాకు అనుమతులు లేవు. ఏంటండి ఇదంతా? ఏంటి సార్? క్రైస్తవులు ఏమన్నా పాకిస్తాన్ లో పుట్టారా? పాకిస్తాన్ నుంచి వలస వచ్చారండి క్రైస్తవులు? ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదా సార్? ఈ దళిత కులాల వాళ్ళేమో హిందువులుగా ఉన్నప్పుడేమో గుళ్ళోకి రానివ్వరు, వాళ్ళకి ఎవడో పక్కన రానిచ్చారని చెప్పి ఇక్కడికి వచ్చినావు ఈ వివక్ష. ఏంటి సార్ ఇదంతా? భారతదేశంలో ఈ మత గొడవలు ఏంటి సార్ ఇదంతా? మనందరం మనుషులు అనేవి మర్చిపోయి ఆ మతం ఈ మతం ఏం సాధిస్తారు సార్ ఇదంతా? ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది సార్? మతాలకు అతీతంగా ట్రిబుల్ గారు ఎంత డెవలప్ చేశాడని చెప్పి మిమ్మల్ని తల మీద పెట్టుకుని మోయాలి సార్. అలాంటిది అంతేగాని
క్రైస్తవ మందిరాల గురించి వాళ్ళందరూ రోడ్లు ఎక్కేసారు. ఇదంతా ఎందుకు సార్? క్రిస్మస్ లో మొన్న క్రైస్తవులు ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా పండుగ చేసుకున్నారండి? వాళ్ళు మందిరాలు కూల్చేశారు. వాళ్ళంతా ఎక్కడ ప్రార్థనలు చేసుకున్నారు సార్? కొన్ని మీ ఎకరాలు ఏమైనా ఉంటే రాసిపోయారా? ఈ కూల్చేసిన మందిరాల వాళ్ళంతా అక్కడ ప్రార్థనలు చేసుకుంటారు. ఉన్నాయి కదా, మీకు చాలా ఎకరాలు ఉన్నాయి కదా. చాలా దారుణం అండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉండి నియోజకవర్గంలో చూడండి ఏం జరుగుతుందో చూడండి. క్రైస్తవులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, దళిత కులాల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి. పివి సునీల్ కుమార్ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఈయన ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి మాట్లాడండి. అది ఇది మైక్ 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 డిఆర్ఓ గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు రాజేష్ గారు అండి, క్రైస్తవ సంఘ నాయకుడు అండి. సార్, గత కొద్ది రోజులుగా ఉండి నియోజకవర్గంలో మందిరాలు కూల్చేటాలు, ఇల్లు కూల్చేటాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం సార్ మేము. హలో సార్ చెప్పండి. గత కొద్ది రోజులుగా మేము ఈ దాడులన్నీ చూస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో, త్రిపులార్ గారి యొక్క నియోజకవర్గంలో ఈ దాడుల నిమిత్తమే, ఈ జరిగే పరిణామాల నిమిత్తమే మేము పోలీసు వారిని పర్మిషన్ అడిగా ఉండి నిన్న రాత్రి పర్మిషన్ ఇచ్చారండి. తెల్లారేటప్పటికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా అర్ధరాత్రిగా అరెస్ట్ చేయడం జరిగిందండి. అయితే మా సంఘానికి, మా ఉద్యమానికి నాయకుడు ఎండి ఇస్మాయిల్ గారు అని ఏపీసీపీఐ స్టేట్ ప్రెసిడెంట్ గారండి. ఆయన వీళ్ళు అరెస్ట్ చేయడం వల్ల, ఈ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం వల్ల మనస్తాపానికి గురై ఈ రఘురామరాజు గారు చేసేటటువంటి ఈ దాడులు, ఈ మందిరాలు కూల్చేయటాన్ని బట్టి ఆయనకి మానసిక క్షోభకు గురై ఆయన ఉదయం 8 గంటలకే ఆర్టీఓలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కారండి. ఉదయం 8 గంటలకండి, ఉదయం 8-9 మధ్య సెల్ టవర్ ఎక్కారండి. ఆ సెల్ టవర్ ఎక్కిన కానీ ఈ టైం వరకు కూడా ఎవరో బాధ్యత గల ఉద్యోగస్తులు, ఏ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి మీ ఇబ్బంది ఏంటి, మీ సమస్య ఏంటి, మేము ఎలా పరిష్కారం చేయగలుగుతాం అని చెప్పేసి ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా రాలేదండి. ఎంఆర్ఓ గారే దగ్గర కూల్పించారు. ఎంఆర్ఓ గారే దగ్గర కూల్పించారండి ఇల్లు. కమిషనర్ గారే దగ్గర మందిరాలు కూల్పించారు. వాళ్ళకి మేము ఎలా ఇస్తామండి? ఒక్క నిమిషం. తర్వాత అండి ఈ పరిష్కారం రావట్లేదని చెప్పేసి మేము ఆర్టీఓ సెంటర్ లో రోడ్డు అది బ్లాక్ చేసి ఒక 1000-1500 మందితో మేము బ్లాక్ చేసి నినాదాలు చేస్తున్నాం. మీరు ఏమైనా అందుబాటులో ఉండి వస్తే. నేషనల్ హైవేనండి. మా సమస్య ముందు నేషనల్ హైవే అయినా ఏదైనా ఒకటే. చెప్పండి సార్, చెప్పండి. ఎవరికి రాసిమ్మంటారు? ఎంఆర్ఓ గారే కూల్చేశారు. సరేలే, ఆల్టర్నేటివ్ గా మీరు హౌస్ సైడ్ పట్టా ఇవ్వమన్నా, మీరు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నా, లేకపోతే మందిరాలు కూల్చేశారు. మీరు ఆగండి. అది ఎక్కడెక్కడ ఇచ్చారు? 7 మందిరాలు కూల్చేశారు అండి. ఉండి నియోజకవర్గం 7 మందిరాలు కూల్చేశారు. ఇప్పుడు మీరు ఏమన్నా మాకు హామీ ఇస్తానంటే ఒకటండి డిఆర్ఓ గారు, మీరు ఏమన్నా హామీ ఇస్తానంటే నేను ఇక్కడ ఈ విరమ అనేది విరమిస్తాం. ఈ రాష్ట్ర అనేది ఇదే కంటిన్యూ అవుతుంది. ఇస్తే మేము గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ గా ఉన్నట్లయితే ఎంఆర్ఓలతో మాట్లాడి ఎక్కడైతే 7 ప్రాంతాలు చెప్పారు, ఆ 7 ప్రాంతాల్లో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నట్లయితే అవి మీకు అలాట్మెంట్ చేయడానికి కలెక్టర్ గారికి చెప్పి చేయిస్తాం. అది మేము ఎప్పుడు మిమ్మల్ని కలవాలండి? మీరు సోమవారం రండి. సోమవారం 3 గంటలకి, మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట దాకా పీజీఆర్ఎస్ మీకోసం ఉంటుందండి. తర్వాత మాట ఇచ్చి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చెప్తాను. సార్ మీ గుడ్ నేమ్ సార్, మీ గుడ్ నేమ్ అండి? నా పేరు నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు. నా పేరు సిఎస్ నారాయణ రెడ్డి అండి. మీరు 3 గంటలకి దగ్గర రూటీన్ గా రాసి పట్టుకురండి. మరి ఇన్ని రోజులు మీ దృష్టికి రాలేదంటారా? ఈ నియోజకవర్గంలో, ఈ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, ఈ కూల్చివేతలు ఈ రోజు వరకు మీ నోటీసుకు రాలేదంటారా? మీ నోటీసు రాలేదంటారు సార్? హలో, సార్ చెప్పండి సార్. డిఆర్ఓ గారు మీరు రండి, 3 గంటలకు రండి. రిటర్న్ రాసిస్తే నేను ఎంఆర్ఓతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మాట్లాడండి. ఎంఆర్ఓ గారిని పిలిచి ఇప్పుడు మాట్లాడండి. మేము దీక్ష విరమిస్తాం. ఎంఆర్ఓ గారు మా పక్కనే ఉన్నారు సార్, మాట్లాడండి. ఎంఆర్ఓ గారిని సార్ రమ్మనండి. ఆయన ఎందుకు కూర్చేశారో ఆయన అడిగి మీరు ఏం చెప్పండి. అప్పుడు మేము ఇక్కడ దీక్ష విరమిస్తామండి. సార్ ఎంఆర్ఓ గారు సార్ మాట్లాడండి.
చెప్పండి సార్. మీరు రిటర్న్ గా తీసుకోండి. 7 ప్రాంతాల్లో ఈ మధ్యరాలకి కూల్చేసారని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే సార్. ఆ వివరాలు తీసుకోండి. మన గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటే అప్పుడు మనం అలాట్మెంట్ ఇద్దాము. సరే సార్. అలాగే ఎవరైతే హౌస్లు తీసేసారో ఎలిజిబుల్ ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు లిస్ట్ తీసుకోండి. ఓకే సార్. మన గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ గా ఉన్నా లేకపోతే ఫర్దర్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనం వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాం. ఓకే సార్, ఓకే సార్. కొంచెం డీటెయిల్స్ తీసుకోండి. మండే 3 గంటలకు వస్తారన్నారు. వాళ్ళని రమ్మనంటే నేను కలుస్తాను. ఈ విషయాలు కలగాల్సిందే పెడతాను. మండే 3 గంటలు సార్. డీటెయిల్స్ ఏ పర్పస్ కోసం మీరు తొలగించారు, ఏ డిపార్ట్మెంట్ తొలగించారు, ఎందువల్ల ల్యాండ్ అవసరం వచ్చింది, వీళ్ళకి ఇవ్వడానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైనా ఉందా? సరే సార్, సరే. ఓకేనా? రాసుకొని వాళ్ళు నిర్మించమనండి. చాలా మంది ప్రయాణికులు ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. చెప్పి కన్వీన్ చేసి తీసుకోండి. ఓకే సార్. ఆర్డీఓ గారు ధన్యవాదాలండి. ఆర్డీఓ గారు ధన్యవాదాలండి. డిఆర్ఓ గారు ధన్యవాదాలండి. సోమవారం 3 గంటలకల్లా మేము వస్తాం సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడు. 3 గంటలకి అమ్మా అమ్మ ఒకసారి మీరు అందరూ లేవండి. లేకండి అమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఆర్టీఓ గారు, డిఆర్ఓ గారు మాట్లాడారు. మన జిల్లా డిఆర్ఓ గారు మాట్లాడారు. అంటే కలెక్టర్ గారి తర్వాత కలెక్టర్ అయినా సోమవారం 3 గంటలకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓ 10 మందిని రమ్మని. ఇల్లులు ఎవరైతే కోల్పోయారో, మందిరాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో నేను కేటాయించే బాధ్యత నాదని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడే మాట్లాడామమ్మా, ఫోన్ లో మాట్లాడాం, లైవ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ఏపీసీపీఐ వల్లనే జరిగింది. ఏపీసీపీఐ 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 అమ్మా, అందరికి సంతోషం. కొంత పోలీసు వారికి ఇబ్బంది కలిగించేలా ఎక్కడ ఏమి చేయలేదు. సోమవారం పాస్టర్ దగ్గరికి అక్కడ బాదండి ఆయన $373 ఏంటన్నా, 523 మంది చూసారు. ఇప్పుడు ఇది ఎట్లా సేవ్ చేయటం? సేవ్ అయిపోతాను ఆటోమేటిక్గా. బ్యాక్ వచ్చేస్తానా? బ్యాక్ సార్ నేను లైవ్ నడుస్తుందా లేదా? లైవ్ నడుస్తుంది ఇక్కడ.